హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లెవెల్ 2లో ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. మీరు లెవెల్ 1 వర్కౌట్స్ ఒక 3 to 4 వీక్స్ చేసిన తర్వాత మాత్రమే లెవెల్ 2 వర్కౌట్ స్టార్ట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే ఫస్ట్ లెవెల్ 1 వర్కౌట్ వీడియోస్ చూడండి. నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే లెవెల్ 2 స్టార్ట్ చేయండి. ఈరోజు మండే అండ్ ఈరోజు మనం చెస్ట్ అండ్ బ్యాక్ మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం. మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వార్మప్ చేయాలి. సో మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే నేను వార్మప్ వీడియో ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో చూసి వార్మప్ చేసి ఆ తర్వాత మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తాం. వార్మప్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ సర్క్యూట్ 1 స్టార్ట్ చేస్తున్నాం. సర్క్యూట్ 1లో మనం మెయిన్గా చెస్ట్ అండ్ బ్యాక్ మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్యాండ్ ప్రెస్. బ్యాండ్ ప్రెస్ చేసే ముందు ఫస్ట్ మనం బ్యాండ్ని ఏదైనా పోల్ లేదా విండోకి అరౌండ్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఆ బ్యాండ్ మన చెస్ట్ లెంత్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మన చెస్ట్ లెంత్లో ఉన్న తర్వాత మనం బ్యాండ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయాలి. బ్యాండ్ ప్రెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఒక 2 to 3 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. మీరు ఎన్ని స్టెప్స్ ముందుకు వెళ్ళాలి అనేది అది మీ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాండ్ మీకు పుల్ చేయడానికి కష్టంగా ఉంటే కొద్దిగా బ్యాక్ ఉండండి, పుల్ చేయడానికి ఈజీగా ఉంటే కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళండి. ఇలా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత షోల్డర్స్ ఫ్రంట్కి ఉండకుండా షోల్డర్స్ బ్యాక్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. అంటే చెస్ట్ అప్ చేసి మనం ఇన్హేల్ చేసి ఉండాలి. ఆ తర్వాత మనం గ్లూట్స్ కూడా కాంట్రాక్ట్ చేయాలి. అలా కాంట్రాక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం చెస్ట్ ప్రెస్ అనేది చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఇక్కడ మనం ఓన్లీ చెస్ట్ మజిల్స్ మాత్రమే టార్గెట్ చేస్తాం. చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రెస్ చేస్తున్నాం కదా, ఆ ప్రెస్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ మళ్ళీ స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తున్నాం కదా, ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు ఒక 2 seconds 3 secondsలో ప్రెస్ చేయొచ్చు. బట్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మినిమం 4 to 5 seconds అనేది తీసుకోండి. ఎంతైతే అంత స్లోగా స్ట్రెచ్ చేయండి. ప్రెస్ చేయండి అండ్ తర్వాత స్లోగా స్ట్రెచ్ చేయండి. ఇలా మనం చెస్ట్ ప్రెస్ ఒక 15 reps చేసిన తర్వాత ఒక 30 seconds మాత్రమే రెస్ట్ తీసుకొని మనం వర్కౌట్ బి స్టార్ట్ చేస్తాం. వర్కౌట్ బిలో మనం ఇక్కడ బ్యాక్ రోయింగ్స్ చేస్తున్నాం. బ్యాక్ రోయింగ్స్ చేయడానికి కూడా ఫస్ట్ మనం బ్యాండ్ని పోల్కి అరౌండ్గా పెట్టుకోవాలి. అలా అరౌండ్గా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ స్ట్రైట్గా నించోవట్లేదు, కొద్దిగా బెండే ఉండడం వల్ల ఇక్కడ మనకి స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ రోయింగ్స్ చేస్తున్నప్పుడు కూడా మన షోల్డర్స్ బ్యాక్కి రోల్ అయి ఉండాలి అండ్ మన చెస్ట్ ఎక్స్పాండ్ అయి ఉండాలి. బ్యాండ్ బ్యాక్కి పుల్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి. దీంట్లో కూడా పుల్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా చేసినా పర్లేదు, బట్ స్ట్రెచ్ చేసినప్పుడు ఎంతైతే అంత స్లోగా చేయండి. అండ్ దీంట్లో మన ఎల్బోస్ మరీ పైకి ఉండకూడదు, మరి కిందకి ఉండకూడదు, అంటే బాడీ క్లోజ్గా కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా ఒక 40 degrees 45 degrees యాంగిల్లో ఉండాలి. అలా యాంగిల్లో ఉన్న తర్వాత మనం బ్యాక్ రోయింగ్స్ అనేవి చేస్తాం. సో ఇలా బ్యాక్ రోయింగ్స్ ఒక 15 reps అయిపోయిన తర్వాత ఒక 60 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం వర్కౌట్ ఏ చేస్తాం. వర్కౌట్ ఏ చేసి ఒక 30 seconds రెస్ట్ తీసుకొని వర్కౌట్ బి చేస్తాం. సో వర్కౌట్ ఏకి వర్కౌట్ బికి మధ్యలో మనకు ఓన్లీ 30 seconds రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ వర్కౌట్ ఏ వర్కౌట్ బి అయిపోయిన తర్వాత మనం 60 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ఇంకో సెట్ చేస్తాం. సో ఇలా మనం 3 sets చేసిన తర్వాత ఒక 60 to 90 seconds రెస్ట్ తీసుకొని మనం సెకండ్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అవుతాం. ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రెప్స్ చేసుకోవాలని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లోని PDF డిజైన్ చేసి పెట్టాను. ఆ వర్కౌట్ ప్లాన్ చూసి ఆ తర్వాత మీరు వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి. సో మనం సెకండ్ ఎక్సర్సైజ్లో ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్ చేస్తాం. ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్ చేయడానికి మన బ్యాండ్ అనేది మన లెగ్స్ కింద పెట్టుకోవాలి. లెగ్స్ కింద పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ బ్యాక్ రోల్ చేసి చెస్ట్ అప్ చేసి అక్కడి నుంచి మన మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. దీంట్లో మనం మెయిన్గా ఇంక్లైన్ చెస్ట్ అంటే క్లెవికల్ బోన్ దగ్గర ఉన్న మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం. సో దీంట్లో మీకు షోల్డర్ పెయిన్ కూడా లైట్గా వస్తుంది, ఎందుకంటే దీంట్లో షోల్డర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో మనకి బ్యాండ్ పైకి పుల్ చేసినప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి. సో ఇలా ఒక 15 reps చేసిన తర్వాత ఒక 60 seconds రెస్ట్ తీసుకొని సేమ్ ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైసే మనం ఇంకొక సెట్ చేస్తాం. దీంట్లో మనం సూపర్ సెట్ చేయట్లేదు, ఇది ఓన్లీ సింగిల్గానే చేస్తున్నాం. సో ఇలా ఒక 3 sets అయిన తర్వాత మనం థర్డ్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అవుతాం. థర్డ్ ఎక్సర్సైజ్లో మనం బ్యాండ్ పుల్ డౌన్ చేస్తాం. బ్యాండ్ పుల్ డౌన్ చేయడానికి మనం బ్యాండ్ అనేది షోల్డర్ హైట్ కన్నా కొద్దిగా అబోవ్లో అడ్జస్ట్ చేసుకుంటాం. అలా అబోవ్లో పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనం నీస్ మీదకి రావాలి. వన్స్ నీస్ మీదకి వచ్చిన తర్వాత మనం చెస్ట్ అప్ చేసి బ్యాక్ కంప్లీట్గా స్ట్రైట్ చేసిన తర్వాత బ్యాండ్ పుల్ డౌన్ అనేది చేస్తాం. ఈ బ్యాండ్ పుల్ డౌన్ చేసినప్పుడు మన ఎల్బోస్ అంటే ఇందాక బ్యాక్ రోయింగ్ చేసినప్పుడు ఎల్బోస్ 40 degreesలో ఉంది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 80 degrees 75 degreesలో ఉంటుందన్నమాట. అంటే మరి 90 degrees కాదు, 75 degrees ఆ రేంజ్లో ఉంటుంది. ఎల్బోస్ ఆ యాంగిల్లో ఉండడం వల్ల ఇక్కడ మనకి మెయిన్గా అప్పర్ బ్యాక్
అండ్ మన ట్రాప్స్ రీజన్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో బ్యాక్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా పుల్ చేస్తున్నప్పుడు ఎక్సేల్ చేయాలి అండ్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేయాలి. సో ఇలా 15 reps చేసిన తర్వాత ఒక 30 seconds రెస్ట్ తీసుకొని ఇప్పుడు మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నాం. డిక్లైన్ చెస్ట్ ప్రెస్ చేయడానికి కూడా మన బ్యాండ్ అనేది మన షోల్డర్ హైట్ కన్నా అబోవ్లో ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అనేది చేస్తాం. సో డిక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ పుల్ పైకి ఉంది కదా, అంటే మనకి బ్యాండ్ పైనుంచి పుల్ చేస్తుంది కదా, అందుకే మన బాడీకి దానికి అగెయిన్స్ట్గా కొద్దిగా కిందకి పెడతాం. అలా కిందకి పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అనేది చేస్తాం. సో డిక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు కొద్దిగా బెండ్లో ఉంటే మీకు మూమెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది కదా. సో మూమెంట్ ఈజీగా వస్తుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీకు అలా చేయడం రాకపోతే మీరు స్ట్రైట్గా ఉండి కూడా చేయొచ్చు, దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ప్రెస్ చేయాల్సింది ఫార్వర్డ్గా కాదు, కొద్దిగా కిందకి ప్రెస్ చేసేలా చూసుకోండి, ఎందుకంటే మనకి బ్యాండ్ ఎలా పుల్ చేస్తుందో మనం అలానే ప్రెస్ చేయాలి. మనం బ్యాండ్ పైకి పుల్ చేస్తుంది కదా, సో మనం కిందకి ప్రెస్ చేస్తున్నాం. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ 15 reps చేస్తాం. ఇలా 15 reps చేసిన తర్వాత ఒక 60 seconds రెస్ట్ తీసుకొని అగైన్ మనం బ్యాండ్ పుల్ డౌన్ చేస్తాం. ఒక 30 seconds రెస్ట్ తీసుకొని మనం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తాం. 3 sets అయిన తర్వాత ఒక 60 to 90 seconds రెస్ట్ తీసుకొని మనం సర్క్యూట్ 2కి మూవ్ ఆన్ అవుతాం. సర్క్యూట్ 2లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం పుషప్స్ చేస్తున్నాం. మీరు నీ పుషప్స్ అయినా చేయొచ్చు, వాల్ పుషప్స్ అయినా చేయొచ్చు, నార్మల్ పుషప్స్ అయినా చేయొచ్చు. కాకపోతే ఏ పుషప్స్ చేసినా కూడా మనం పుషప్స్ 30 seconds మాత్రమే చేయాలి. 30 seconds పుషప్స్ చేసిన తర్వాత ఒక 30 seconds రెస్ట్ తీసుకొని మనం 30 seconds ఆఫ్ ఆల్టర్నేటివ్ లెగ్ రైజెస్ చేస్తాం. ఇలా ఆల్టర్నేటివ్ లెగ్ రైజెస్ కూడా ఒక 30 seconds అయిన తర్వాత ఇంకో 30 seconds రెస్ట్ తీసుకొని మనం అగైన్ నీ పుషప్స్ చేస్తాం. అదే నీ పుషప్స్ చేయొచ్చు ఆర్ నార్మల్ పుషప్స్ చేయొచ్చు, వాల్ పుషప్స్ మీకు ఎలా వస్తే అలా చేయొచ్చు. బట్ ఆ పుషప్స్ 30 seconds అయిన తర్వాత ఒక 30 seconds రెస్ట్ తీసుకొని అగైన్ మనం 30 seconds ఆఫ్ లేయింగ్ ఆల్టర్నేటివ్ లెగ్ రైజెస్ చేస్తాం. సో ఇలా 2 times చేసిన తర్వాత ఒక 60 seconds రెస్ట్ తీసుకొని మనం సేమ్ సర్క్యూట్ని మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తాం. అంటే మనం మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకొస్తాం. అంటే పుషప్స్ చేస్తాం, 30 seconds రెస్ట్ తీసుకొని మనం లేయింగ్ ఆల్టర్నేటివ్ లెగ్ రైజెస్ చేస్తాం. మళ్ళీ 30 seconds రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ పుషప్స్ చేస్తాం, మళ్ళీ 30 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ 30 seconds ఆఫ్ లేయింగ్ ఆల్టర్నేటివ్ లెగ్ రైజెస్ చేస్తాం. ఇలా మనం సర్క్యూట్ 1ని 2 times చేసిన తర్వాత ఒక 60 to 90 seconds రెస్ట్ తీసుకొని మనం సర్క్యూట్ 3కి మూవ్ ఆన్ అవుతాం. సర్క్యూట్ 3లో ఇక్కడ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లేయింగ్ స్కాపులర్ రిట్రాక్షన్స్. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కంప్లీట్గా ఫ్రంట్కి లే అయిపోవాలి. అంటే కంప్లీట్గా మనం స్టమక్ మీద లే అయిన తర్వాత అక్కడి నుంచి మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాం. సో మన షోల్డర్స్ అనేవి ఎగ్జాక్ట్గా 90 degreesలో ప్లేస్ చేసుకొని అక్కడి నుంచి మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఇలా పైకి ఎక్స్టెండ్ చేసినప్పుడు మనం స్కాపులా అంటే మన షోల్డర్ బ్లేడ్స్ అనేవి 2 కాంట్రాక్ట్ చేయాలి. అలా కాంట్రాక్ట్ చేయడం వల్ల ఆ ట్రాప్స్ మజిల్ని మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇలా మనం 30 seconds చేస్తాం. ఇఫ్ ఇట్ ఆల్ మీకు స్కాపులర్ రిట్రాక్షన్స్ ఈజీగా వస్తున్నట్టయితే మనం కొద్దిగా కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి మనం షోల్డర్ ప్రెస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఎక్స్టెండ్ చేయాలి, ఎక్స్టెండ్ చేసిన తర్వాత షోల్డర్ ప్రెస్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ట్రాప్స్ మజిల్ అనేది మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇలా ఒక 30 seconds అయిన తర్వాత 30 seconds రెస్ట్ తీసుకొని 30 seconds ఆఫ్ క్రంచెస్ చేస్తాం. ఇలా 30 seconds క్రంచెస్ అయిన తర్వాత 30 seconds రెస్ట్ తీసుకొని మనం అగైన్ లేయింగ్ స్కాపులర్ రిట్రాక్షన్స్ చేస్తాం. అది 30 seconds అయిన తర్వాత 30 seconds రెస్ట్ తీసుకొని అగైన్ మనం క్రంచెస్ చేస్తాం. సో ఇలా ఈ 4 exercises 2 sets అయిన తర్వాత ఒక 60 seconds రెస్ట్ తీసుకొని మనం పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ చేస్తాం. పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ ఎలా అయితే చేసామో వర్కౌట్ ఎండ్ చేసినప్పుడు పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ అలానే చేయాలి. ఈ పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఆ వీడియో చూసి మీరు పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు రెస్ట్ తీసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ if you think this information is useful then please do share this video. Don't forget to subscribe, and thank you for watching. Stay tuned for more informative videos.